లిక్కర్ స్కామ్ నిందితులు తనకు తెలియదని జగన్ చెప్పగలరా అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి నిలదీశారు. మద్యం స్కామ్ కేసులో ఉన్న రాజకాసిరెడ్డి, వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి జగన్ కు తెలుసో లేదో స్పష్టతనివ్వాలన్నారు. స్కామ్ జరిగిన సమయంలో సీఎంగా ఉన్న జగన్ వీటికి సమాధానం చెప్పి తీరాలన్నారు. అలా చెప్పగలిగితే వైసీపీ పేరు ఇక నుంచి చెప్పమని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రజల దాహార్తి త్వరలో తీరనుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆకివీడు కొండయ్య చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి నెల రోజుల వినియోగంలోకి తీసుకురావాలని రఘురామకృష్ణరాజు అధికారులను ఆదేశించారు. కొండయ్య చెరువులో పూడికితీత పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆకివీడు ప్రజలకు భవిష్యత్తులో తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెరువుల చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించి నీటి నిల్వ సామర్థ్యం పెంచేలా చర్యలు తీసుకుంటామని రఘురామరాజు తెలిపారు. రాజకీయాలకు తాను పూర్తిగా దూరంగా ఉన్నా కొందరు నేతలు తనను విమర్శిస్తూనే ఉన్నారని చిరంజీవి అన్నారు. రాజకీయ విమర్శలపై తాను ఎప్పుడు స్పందించనని అన్నారు. తాను చేసిన సేవా కార్యక్రమాలు ప్రేమాభిమానాలే రక్షణ అని చిరంజీవి అన్నారు. ఇక మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ డొనేషన్ లో ఫ్యాన్స్ భాగమైనందుకు గర్వంగా ఉందని చిరంజీవి చెప్పారు. బాపట్ల జిల్లా పర్యటనకు వచ్చిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వైరాస్గూడెం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉన్న పొగాకు బేళ్లను పరిశీలించారు. పొగాకు రైతుకు న్యాయమైన ధరను అందించాలని, నాణ్యమైన పొగాకు 12,000 చొప్పున ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలను అధికారులు పాటించాలని మాధవ్ చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కల్పనలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి బిల్లు పంపి 4 నెలలవుతున్నా ఇంకా ఆమోదించలేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటామని రేవంత్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఇది శోచనీయమన్నారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వొద్దని మోదీ, అమిత్ షా చెప్పి ఉండొచ్చని సీఎం రేవంత్ ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వారికి కడుపు మంట ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందామని చలో ఢిల్లీ చేపట్టామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఎలాగైనా సాధిస్తామన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ధర్నాకు 100 మంది ఎంపీలు, ఇండియా కూటమి పార్టీలు మద్దతిచ్చాయన్నారు. మోదీ మన బద్ధశత్రువు, బలహీన వర్గాలకు న్యాయం చేసే ఆలోచన ఆయనకు లేదని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం తన భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ మీడియాను, ప్రతిపక్షాలను తిట్టడం మానుకోవాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం అన్ని వర్గాల పోరాట ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ మొదటి నుంచి చెప్పిందని అన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తలకు చెప్పకుండా పార్టీకి రాజీనామా చేసినందుకు క్షమించాలని బాలరాజు కోరారు. మెజారిటీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయంతో తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తానని అన్నారు. కాగా చాలా మంది కార్యకర్తలు పార్టీని వీడడం బాధాకరమన్నారు. పార్టీలోనే కొనసాగాలంటూ గువ్వలతో కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు గువ్వల వెంటే తమ ప్రయాణమంటూ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేశారు. ముస్లిం రిజర్వేషన్ కోసమే ఢిల్లీలో ధర్నా చేస్తుందని ఆయన ఆరోపించారు. బీసీలకు 5% పెంచి ముస్లింలకు 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర చేస్తుందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ కాదని, అది ముమ్మాటికి ముస్లిం డిక్లరేషన్ అని ఎద్దేవా చేశారు. బీసీల ముసుగులో ముస్లింలకు 100% రిజర్వేషన్ కల్పించే ఎత్తుగడ వేస్తుందన్నారు. అందుకే కాంగ్రెస్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందన్నారు. ఢిల్లీకి వెళ్లి ఉత్తుత్తి ధర్నాలు చేస్తే నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్పై నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేయాలని, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం లభించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నారు. అంతేకాని ఊకదంపుడు ఉపన్యాసాలతో ఏమీ కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆవిర్భావ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదరరావు, పాదసారథి రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ జయశంకర్ కు నివాళులర్పించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్య జయశంకర్ 91వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోపో, అలాగే కె అనిల్ కుమార్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్ జీవిత పోరాటాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
భీమవరం మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి అనకొండలా మారిపోయింది. ఏ పని జరగాలన్నా కొందరు సిబ్బంది చేతులు తడపాల్సిందే, లేకపోతే ఏ ఫైలు ముందుకు కదలదు. ముఖ్యంగా ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి ముడుపులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి అవినీతి పరాకాష్ఠకు చేరడంతో కొందరు ఈ విషయాన్ని ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. అవినీతి దందా ఇలాగే కొనసాగితే తానే స్వయంగా ఏసీబీ అధికారులకు పట్టిస్తానని హెచ్చరించారు. అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్స్ అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీకృత కలెక్టరేట్ ను ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చిన విద్యార్థులు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్స్ అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ 8,000 కోట్లు బకాయి ఉండడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వారి చదువులు మధ్యలో ఆగిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు అందించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతం దమ్మన్నపేటలో పోడు రైతులు ఆందోళన చేపట్టారు. పోడు భూముల్లో సాగు చేస్తున్న పంటను అటవీశాఖ అధికారులు తొలగించారని రైతులు ఆందోళన చేశారు. మొక్కజొన్న, కంది పంటలను అటవీశాఖ అధికారులు తొలగించడంతో పోడు భూములు రైతులందరూ కలిసి తిరగబట్టారు. ఘటనా స్థలానికి ఎఫ్డీపీఓ రామ్మోహన్ రావు చేరుకుని పోడు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వరంగల్ జిల్లాలో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. టెక్స్టైల్ పార్కు బైపాస్ డబుల్ రోడ్ అంటూ ఉన్న సింగిల్ రోడ్డును తొలగించారు. డబుల్ రోడ్ అని చెప్పి కంకర పోసి చదును చేసి వదిలేశారు. వాహనాల రాకపోకలతో రోడ్డుపై కంకర తేలిపోయి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రోడ్డు పనులు నిలిపివేసి ఏడాది దాటిన పనులు పూర్తి చేయకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు వరంగల్ నర్సంపేట రోడ్డు కోటగండి వద్దకు వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి 2 ఏళ్లు దాటినా పూర్తి కాలేదు. దీంతో కస్తూర్బా బాలికల విద్యాలయానికి మోడల్ స్కూల్కు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న స్పాట్లను గుర్తించి అక్కడ వేగ నియంత్రణ కోసం ప్రత్యేకంగా డయల్ 100 వాహనం, ట్రాఫిక్ కానిస్టేబుల్తో కూడిన కటౌట్లను ఏర్పాటు చేశారు. దీంతో వాటిని చూసిన వాహనదారులు తమ వేగాన్ని నియంత్రించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారు. గత 2 ఏళ్లలో ఎక్కువగా ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను గుర్తించి వాటిని అరికట్టేందుకు కటౌట్లను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిర్మల్ జిల్లా బైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు పంచాయతీ ఏర్పడింది. బస్సులో 20 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తుండగా కండక్టర్ ఆధార్ కార్డు పరిశీలించి టికెట్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు మహిళల ఆధార్ కార్డులో ఉమ్మడి ఏపీ ఉండడంతో కండక్టర్ అభ్యంతరం తెలిపాడు. దీంతో మహిళల ఆగ్రహానికిలోనే కండక్టర్ను నిలదీశారు. బైంసా మండలం దేగాం దగ్గర బస్సు అరగంట పాటు నిలిచిపోయింది. చివరికి డిపో అధికారులు సర్ది చెప్పడంతో బస్సు బయలుదేరింది. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు 2వ రోజు వైభవంగా కొనసాగాయి. వైశాఖ ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఏవైనా పొరపాట్లు జరిగి ఉన్నా, భక్తుల వల్ల ఏదైనా దోషాలు జరిగి ఉంటే తొలగిపోవాలంటూ పవిత్రోత్సవాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మూల విరాట్కు అనుబంధ ఆలయాల్లో ఉన్న విగ్రహాలకు పవిత్ర మాలలు సమర్పించడంతో ఈ కార్యక్రమం ముగిసింది. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్, కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రావణ మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి కోడి మొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో సదయ్య అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సినీ నటి రమ్యకృష్ణ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆమె వీఐపీ బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం వడ్డెర సత్రంలో అన్యమత ప్రార్థనల కలకలం రేగింది. పుట్టినరోజు వేడుకలో వడ్డెర సత్రం సభ్యుడు అన్యమత ప్రార్థన చేశాడు. ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ కమిటీ సత్రాలు, ఆశ్రమాలు తనిఖీ చేయాలని కోరుతున్నారు. మరోవైపు దేవస్థాన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫిర్యాదుతో అన్యమత ప్రార్థన చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగ సందడి నెలకొంది. ముత్యాలమ్మకు బోనాలు చెల్లించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ముత్యాలమ్మ ఆలయాల్లో ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. ఆయా దేవాలయాలను సుందరంగా అలంకరించి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమ్మవార్లకు యాటపోతులు, కోళ్లను బలిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
హిమాయత్ సాగర్ జలాశయాన్ని అధికారులు సందర్శించారు. పూర్తిస్థాయి నీటి మట్టం 1764 కాగా ప్రస్తుత నీటి మట్టం 1763కు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి మరో అడుగు ఉండడంతో ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఏ క్షణమైన గేట్లు తెరిచే అవకాశాలుండడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అధికారులు తెలిపారు. సృష్టి ఫర్టిలిటీ కేసులో నిందితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 6 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇప్పటివరకు ఈ కేసులో 17 మందిని గోపాల్పురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఒక్క గోపాల్పురం పిఎస్లోనే డాక్టర్ నమ్రతపై 8 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. గైనకాలజిస్ట్ డాక్టర్ విద్యులతను కూడా పోలీసులు రిమాండ్కు తరలించారు. సృష్టి ఆసుపత్రిలో మరోసారి గోపాల్పురం పోలీసులు తనిఖీలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్, హాస్పిటల్ బ్యాంక్ ఖాతాలను కూడా పోలీసులు ఫ్రీజ్ చేశారు. ఇక ఇప్పటివరకు 70కి పైగా ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మళ్లించి చైల్డ్ ట్రాఫికింగ్ కు డాక్టర్ నమ్రత పాల్పడ్డారు. నెల్లూరులోని అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా జుల్పించారు. జేమ్స్ గార్డెన్ వెంకటరామపురంలో అనుమతులకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేశారు. ఆ ప్రాంతంలో 3 అంతస్తులకి అనుమతులు పొంది ఏకంగా 7 అంతస్తుల భవనాలు నిర్మించారు. పట్టణ ప్రణాళిక అధికారులు అనధికార నిర్మాణాలను తొలగించాలని నోటీసులు ఇచ్చి సమయం కూడా ఇచ్చారు. అయినా యజమానులు లెక్క చేయలేదు. దీంతో వాటిని మున్సిపల్ అధికారులు తొలగించేశారు. బ్రతికున్న వ్యక్తిని చనిపోయినట్లుగా చూపించి డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తిని కాజేసి అమ్ముకున్న సంఘటన గుంటూరు జిల్లా తెనాల్లో జరిగింది. చీటింగ్, సంతకాల ఫోర్జరీ చేసి నేరానికి పాల్పడిన 4గురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. బురిపాలెం గ్రామానికి చెందిన కోలపల్లి నరేష్ అనే వ్యక్తి తన మేనత్త బసవపూర్ణ కుమారి బతికుండగానే డెత్ సర్టిఫికెట్, ఫేక్ ఓటర్ కార్డు సృష్టించాడు. 5 రిజిస్ట్రేషన్ల ద్వారా తెనాలికి చెందిన 5 వ్యక్తులకు పొలాన్ని అమ్మించి 55 లక్షల వరకు సొమ్ము చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. బ్రాండెడ్ పేర్లతో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. కాగా వీరు బార్లు, పర్మిట్ రూముల్లో తాగి పడేసిన సీసాల్లో కల్తీ మద్యం నింపి విక్రయిస్తున్నారని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది. 14 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 7 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇంటర్ చదువుతూ ఒక హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్న సునీల్ నాయక్ అనే యువకుడు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నాడనే సమాచారంతో సునీల్ను అరెస్ట్ చేశామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం సమీపంలోని సప్తగిరి కాలనీ వాసులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 200 మీటర్ల పరిధిలో నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటున్న కాలనీ వాసులను ఇల్లు ఖాళీ చేసి ప్రత్యామ్నాయం చూసుకోవాలని నోటీసులో పేర్కొంది. దీంతో ఆందోళన చెందుతున్న కాలనీ వాసులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. నోటీసులపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. 30 ఏళ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు. ప్రభుత్వం పునరాలోచించి నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ ఫ్యాన్సీ స్టోర్కి వస్తువులు కొనడానికి వచ్చిన దుండగుడు ఒక వృద్ధురాలిని మాయమాటలతో మోసం చేశాడు. రెప్పపాటులో మెడలో ఉన్న 4 తులాల బంగారు చైన్ బలవంతంగా కాకుండా మాయ పద్ధతిలో ఎత్తుకెళ్లాడు. అయితే దొంగతనానికి పాల్పడిన వ్యక్తి బంగారు చైన్ తీసి ఇది పేపర్లో పెట్టి క్యాష్ బాక్స్లో వేస్తే మంచి జరుగుతుందని, డబ్బు 2 అవుతుందని ఆ వృద్ధురాలిని నమ్మించాడు. ఆమె చైన్ పేపర్లో పెట్టి ఇవ్వగానే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కర్తవ్య భవన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కేంద్ర సచివాలయంలో భాగంగా కర్తవ్య భవన్ నిర్మాణం జరిగింది. దశల వారీగా కేంద్ర మంత్రుల కార్యాలయాలు తరలించనున్నారు. ప్రస్తుతం హోంశాఖతో పాటు విదేశాంగ శాఖ కార్యాలయాలను నార్త్ బ్లాక్ నుంచి కర్తవ్య భవన్లోకి మార్చారు. ఈ సందర్భంగా కర్తవ్య భవన్లో మంత్రుల కార్యాలయాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించి మొక్కలు నాటారు, కార్మికులతో సంభాషించారు. ఇక 6 అంతస్తుల భవనంలో 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కర్తవ్య భవన్ ను నిర్మించారు. పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. సభలో తాము అడిగిన అంశాలపై చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. ఉభయ సభలో చర్చలు జరపాలంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించిన బీసీ గర్జన సభపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కులగణన ఆధారంగా సామాజిక న్యాయం కోరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ ధర్నాకు రాష్ట్రపతి స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఇక బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తే గొప్ప ముందడుగు అవుతుందని తెలిపారు. ఈ పోరాటం తెలంగాణ కోసమే కాదని దేశంలోని అణగారిన వర్గాలందరి కోసమని రాహుల్ అన్నారు.
అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదంలో క్రిమినల్ స్వభావ సంబంధం సమర్థించిన జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును ఘోర తప్పిదంగా అభివర్ణించింది. సివిల్ కేసు పరిష్కారానికి సమయం పడుతుందనే కారణంగా సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలను సమర్థించడం పట్ల అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యలు న్యాయస్థానం తనకున్న హక్కులను దుర్వినియోగం చేయడమే అని అభిప్రాయపడింది. న్యాయ నిబంధనలపై జడ్జి ప్రశాంత్ కుమార్ కు ఉన్న అవగాహన లేమని క్షమించలేమని సుప్రీం తెలిపింది. ఉత్తరాఖండ్లోని ధరాలిలో జలప్రళయం ముంచెత్తిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరదలతో ధరాలి పూర్తిగా ధ్వంసమైంది. బురదలో కూరుకుపోయిన వారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులతో పాటు ఆర్మీ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లలో గాలింపు చర్యలు చేపట్టారు. ధరాలిలో ధ్వంసమైన ప్రాంతాలను సీఎం పుష్కర్ సింగ్ ధామీ పరిశీలించారు. ఉత్తరాఖండ్ నుంచి ధరాలి వరకు ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మంత్రులు, అధికారులు సమీక్ష నిర్వహించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఉత్తరకాశీ ధరాలిలో సంభవించిన ఆకస్మిక వరదలపై ప్రియాంక గాంధీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమని, హిమాచల్ ప్రదేశ్, వయనాడ్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించాలన్నారు. పంజాబ్ మొహాలీలోని ఓ ఆక్సిజన్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో చుట్టుపక్కల ఉన్న భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వైద్య, అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ప్రాణ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక పేలుడు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్లో మినీ బస్సు బోల్తా పడింది. జమ్మూ శ్రీనగర్ హైవేపై ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో 1 మృతి చెందగా 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.